నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం హస్తకళలో కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్న రాష్ట్ర చేనేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను ప్రారంభించిన మంత్రి కుంభకోణాల ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నేతలు ఆదానితో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై విచారణ చేయాలని డిమాండ్ ఈ నెల 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించవలసిన విషయాలు రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారికి పలు సలహాలు సూచనలు చేశారు. కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర చేనేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. శుక్రవారం విజయవాడ పడమటిలోని మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను మంత్రి సవిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, ఏపీ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ ఎండీ ఎం విశ్వ, విజయవాడ ఆర్డీఓ కె చైతన్య తదితరులతో కలిసి ప్రారంభించారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 1 వరకు హస్తకళాభిమానులు అలరించేందుకు దాదాపు 100 స్టాల్స్ తో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ లో దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు కళా నైపుణ్యంతో తయారు చేస్తున్న వస్తువులను ప్రదర్శన, అమ్మకాలకు అందుబాటులో ఉంచగా వాటిని మంత్రి సవిత, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిలకించారు. ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చైర్లు, వుడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు తదితరులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏర్పాటుదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశం మేరకు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, మరుగున పడిన కళలకు జీవం పోస్తుందని పేర్కొన్నారు. హస్తకళను, చేనేతలను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. చేయి కలిపి స్వర్ణాంధ్ర 2047 సాధనకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 5 నెలల కాలంలోనే మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో 3 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో లేపాక్షి, ఆప్కో, చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయని వివరించారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లో త్వరగా లేపాక్షి ఎంపోరియాన్ని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లోని ఎంపోరియాలను ఆధునీకరిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లుగా మంత్రి సవిత తెలిపారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మన కళలు, సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని కాపాడుకుందామని అన్నారు. లేపాక్షి గాంధీ శిల్ప బజార్ వంటి ప్రదర్శనలతో హస్తకళలను, చేనేతలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. వుడ్ కార్వింగ్ వస్తువులు, కొండపల్లి బొమ్మలు వంటి కళాత్మక వస్తువులతో పాటు తోలుబొమ్మలాట వంటి ప్రదర్శనలు గాంధీ శిల్ప బజార్లో ఎంతో ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం హస్తకళాకారులు, చేనేత కార్మికులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తుందని గద్దె రామ్మోహన్ అన్నారు. అనంతరం ఏపీ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ ఎండీ ఎం విశ్వ మాట్లాడుతూ హస్తకళాత్మక వస్తువులను ప్రోత్సహించే లక్ష్యంతో గాంధీ శిల్ప బజార్ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. హస్తకళలను, చేనేతలు ప్రోత్సహించి మన కళాత్మక వైభవాన్ని భావితరాలకు అందించే బృహత్కర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఎగ్జిబిషన్ సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ఎండీఆర్ పవనమూర్తి, చేనేత జోడీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంది కళాకారులు
ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. గాంధీ బజార్ ఏర్పాటు చేసాం. ఈ రోజు నుంచి 10 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా చూస్తుంటే అద్భుతమైన కళలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్న విషయం మరొక్కసారి కూడా మేము నిరూపించాం. ఎందుకంటే గతంలో కూడా ఎగ్జిబిషన్స్ పెట్టాం. మరి ఇది కూడా 3వ ఎగ్జిబిషన్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం హస్తకళలకు, కళాకారులకు, చేనేతలకు పెద్దపీట వేయబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు స్వయం ఉపాధి కింద ఆధారపడే వారందరికీ చేయూతగా ఉండాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్స్ డేకు ఓపెనింగ్ కూడా ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేశారు. సేల్స్ కూడా అదే విధంగా ఒక పక్క ఆక్పో ద్వారా కూడా సేల్స్ పెరిగాయి, ఒక పక్క లేపాక్షి ద్వారా కూడా సేల్స్ బాగా ఈ 5 నెలల్లో బాగా సేల్స్ పెరిగాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలకు మీడియా ద్వారా కూడా నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన కళలనన్నీ గౌరవించండి, వాళ్ళకు చేయూతగా ఉండాలని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం హస్తకళలకు, హ్యాండీక్రాఫ్ట్స్కు, అదేవిధంగా కళాకారులకు, అదేవిధంగా చేనేతలకు అండగా ఉంటున్నాం. వాళ్ళు ఏదైతే సొసైటీకి మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందజేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా ట్రెండ్కి తగ్గట్టుగా ఏ విధంగా అయితే వాళ్ళు తయారు చేయగలరు, దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా ప్రభుత్వం తరఫున ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళు ఉత్పత్తి తయారు చేసిన మార్కెటింగ్ కూడా మేము లేపాక్షి ద్వారా కూడా మార్కెటింగ్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, మరికొన్ని లేపాక్షి షోరూమ్స్ కూడా దగ్గరలోనే ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ సెషన్లో ఆఖరి రోజైన ఇవాళ 2 గంటల పాటు 2047కి మనం ఎలా ఉండాలనే దాంట్లో ప్రత్యేకంగా చేనేత వృత్తి కళాకారుల్ని ప్రోత్సహించడమే కాకుండా కొత్త కళాకారులను సృష్టించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ కళలు అది మన అదృష్టం. భారతదేశంలో ఇలాంటి కళలు ఉండటం, అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అగ్రగామిలో ప్రతి ఒక్క కళ కూడా ఇక్కడ ఉండటం, వాళ్ళు ప్రోత్సహించాలా, వాళ్ళు బలపరచాలా, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం చేయాలా, ఇవన్నీ కూడా చేసి రానున్న రోజుల్లో యువత కూడా స్ఫూర్తి పొందే విధంగా ఈ కళలను పోషించాలని చెప్పి ఈ రోజున ఒక నిర్దేశం చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు ఒక వీటి నుంచి కలుపు మొక్క నుంచి వాళ్ళు తయారు చేస్తున్న చాపలు చూసినా, బొమ్మలు చూసినా ఇది కళ్ళ. కుంభకోణాల ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తారు. ప్రధాని మోడీ అండతో అవినీతి ఒప్పందాలు చేసుకున్న ఆదానితో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులను కఠినంగా శిక్షించాలని వారు సూచించారు. కుంభకోణం చేస్తున్న ఆదానితో పాటు అతనితో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేయాలని, స్మార్ట్ మీటర్లను తక్షణమే ఆపాలని, వీటన్నిటిపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని కోరుతూ బీసెంట్ రోడ్లో సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేత బాబురావు మాట్లాడుతూ, ఆదాని చిత్రపటాన్ని కటకటాలతో ఉంచి సంఖ్యలు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపామన్నారు. అవినీతి చేసిన ఆదాని నిజ స్వరూపం అంతర్జాతీయ స్థాయిలో బట్టబయలు అయిందని చెప్పారు. మోడీ బీజేపీ ప్రభుత్వం అండతో అతని దేశాన్ని కొల్లగొట్టారని అన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, సిమెంట్ తదితర రంగాలను దోచేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో మోడీ ఆదేశాలకు లొంగి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం కుదుర్చుకుందని, దీనిలో 1,750 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ముడుపులు ఇచ్చినట్లుగా ఆధారాలతో సహా రుజువైందని అన్నారు. అదానీ కుంభకోణాలు బట్టబయలైని అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచాన్నే కుదిపివేసింది. అదానీ చరిత్ర అంతా కుంభకోణాల చరిత్రే. మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క అండదండలతో కొమ్మక్కయ్యి ఈ ఒప్పందాలని కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 7,000 మెగావాట్లు 70 లక్షల యూనిట్లు ప్రతి సంవత్సరం సోలార్ విద్యుత్ అందించే ఒప్పందానికి 1,750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారు వెల్లడైంది. మరి దీనికి ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. దాంట్లో ఉన్న నాయకులని, అధికారుల్ని శిక్షించాలి. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కొనసాగిస్తున్నారు? కొనసాగించడమే కాదు, అదానీ స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగిస్తూ ఉన్నారు తెలుగుదేశం పాలనలో. అంటే కుంభకోణాల అదానీని కొనసాగించి మీరు రక్షిస్తున్నారా అని అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఇప్పటికే మొత్తం పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, విద్యుత్తు అన్ని రంగాలని అదానీ కబళించారు. మరి కబళించి మోడీ అండదండలతో కొనసాగిస్తూ ఉంటే ఇవాళకి మేము చాలా గొప్పగా ఒప్పందాలు చేసామని తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ ఉన్నారు. అదానీ కుంభకోణం 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఈ అదానీ కుంభకోణాన్ని
అంతర్జాతీయంగా రాష్ట్రం పోయింది, దేశం పోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరు పొందినటువంటి అదానీ ప్రపంచంలోనే అత్యంత పేరెన్నిక కలిగినటువంటి ఒక దొంగగా, కుంభకోణాల సూత్రధారిగా, కుంభకోణాల్లో పాత్రధారిగా ఈరోజు మారాడు అని అంటే దీనికి కారణం ఏంటని చెప్పనేటువంటిది ప్రజలు ఆలోచించాలి. సిపిఎం మొదటి నుండి చెప్తా ఉంది, హెచ్చరిస్తూ ఉంది. ఈ అదానీ ఈరోజు ప్రపంచ కుబేర స్థానాన్ని ఆక్రమించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర, బిహైండ్ ది స్క్రీన్, తెర వెనుక పాత్రధారి నరేంద్ర మోడీ. ఆ మోడీకి దీనికి సంబంధించినటువంటి దాంట్లో పాత్ర ఉందా లేదా అని చెప్పనేటువంటిది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. అందుకని మోడీ అంట కాగి మోడీ అదానీని ఈ పైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం ఎక్కడ, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదానీతోనే అంటగాగుతూ ఉంది. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. టెక్నాలజీలో నూతన ఒరవడి సృష్టించడం ద్వారా విద్యార్థుల ఆసక్తి, ఉత్సాహాన్ని పెంపొందించవచ్చని అన్నారు. నేటి తరం విద్యార్థులందరూ భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాలంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే సుజనా సూచించారు. విద్యాధరపురంలోని లేబర్ కాలనీ GNRMC పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, IoT డిజిటల్ ల్యాబ్ ను ఎమ్మెల్యే సుజనా ప్రారంభించారు. సీడ్ స్వచ్ఛంద సంస్థ, సుజనా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం LV ప్రసాద్ కంటి ఆసుపత్రి వారిచే ఏర్పాటు చేసిన కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీడ్ సంస్థ, సుజనా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేలా GNRMC పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ స్కూల్ ను మోడల్ చేసి నియోజకవర్గంలోని మిగతా స్కూల్స్ కూడా అదే తరహాలో చేస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తులో అనేక విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి పాఠశాల స్థాయి నుంచి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. టెక్నాలజీలో నూతన ఒరవడి సృష్టించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, ఉత్సాహాన్ని పెంపొందించవచ్చునన్నారు. సీడ్స్ ఫౌండేషన్, సుజనా ఫౌండేషన్ ద్వారా పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధుల తోడ్పాటు కూడా అవసరమన్నారు. పశ్చిమలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేటి తరం విద్యార్థులందరూ భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాలంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే సుజనా సూచించారు. అనంతరం గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. సీడ్స్ ఫౌండర్ విశ్రాంత IAS ఆఫీసర్ RCM రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ విద్యా బోధన ద్వారా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవచ్చునన్నారు. వారిలో సృజనాత్మకత, నైపుణ్యం పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ముందడుగు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో DEO EV సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామరాజు నగర్ అంటే ఇది లేబర్ కాలనీ అంటారు, 44వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో GNR స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూలే ఇది. ఈ స్కూల్లో బిల్డింగ్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళకి లైబ్రరీ కానీ, కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు. దానికి సంబంధించి ఇంతకుముందు కూడా మేము కొన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే కిట్స్, షూస్, బ్యాగ్స్ అని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సీడ్స్ సంస్థకు సంబంధించిన RCM రెడ్డి గారు కూడా వారు వచ్చి IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, తర్వాత ఒక లైబ్రరీ ఇవి కూడా స్పాన్సర్ చేశారు. దాంతోపాటు LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లలందరికీ కూడా ఐసైట్ చెక్ చేయించి, అది చాలా చాలా అవసరం. LV ప్రసాద్ వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా దాన్ని లాజిస్టిక్స్ మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బాధ్యత వాళ్ళు తీసుకొని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, వాళ్ళు పూర్తి చేశాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో లేబర్ కాలనీలో GNRM మున్సిపల్ హై స్కూల్లో మరి ఏదైతే గతంలో మన స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మా స్కూల్కి ఇచ్చేసి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించినటువంటి స్కూల్ డ్రెస్సెస్ కానీ, బుక్స్ కానీ పంపిణీ రోజున వారికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క స్కూల్లోని ల్యాబ్ కానీ,
డిజిటల్ క్లాసెస్ రూమ్ కానీ అలాగే అనేకమైనటువంటి వారు ముందుకు తీసుకెళ్ళాం. దాంట్లో భాగంగా ఈరోజు అతి తొందరలో చెప్పిన నెల రోజుల్లోనే మరి ఈరోజు మా యొక్క 44వ డివిజన్లోని మాకు లేబర్ కాలనీ జేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్లో ఈరోజు ఒక ల్యాబొరేటరీ అలాగే డిజిటల్ క్లాసెస్ రూము మరి ఎల్వి ప్రసాద్ గారి యొక్క సౌజన్యంతో పిల్లలకి ఐ క్యాంప్ పెట్టి పిల్లలకి ఎటువంటి కంటి చూపుకి ఇబ్బంది కలగకుండా చేసే విధంగా ఇవాళ ఒక ల్యాబ్ పెట్టడం చాలా సంతోషకరం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు 44వ డివిజన్లో జేఎన్ఆర్ స్కూల్లో ఈరోజు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలకి ల్యాబ్ లేదు, అలాగే గ్రంథాలయం ఒకటి లేదు. ఏదైతే ఈ స్కూల్కి సంబంధించి లేవో అవి కనుక ఆయన కనుక ఇంటిమేషన్ కనుక మనం ఇస్తే వెంటనే త్వరగా వచ్చే విధంగా ఆయన చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ మనకి గ్రంథాలయం ఒకటి, పిల్లలకి ల్యాబ్ కావచ్చు, ఆ ల్యాబ్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ ఫౌండేషన్ ద్వారా ఆయన తెప్పించి అవి ఎలా పనిచేస్తున్నాయి కూడా ఆయన తెలుసుకోవడం కూడా జరిగింది. అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఆర్యవేశ సమ్మేళనం కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లుగా ఆ సంఘం ప్రతినిధులు వివికే నరసింహారావు తదితరులు తెలియజేశారు. భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆర్యవేశులు తరలి రావాలని అన్నారు. ఆటపాటలతో పాటు వినోద కార్యక్రమాలు, వివిధ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లుగా వారు చెప్పారు. 10,000 మంది వరకు రావచ్చన్న అంచనాతో ఏర్పాటు చేశామన్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను వారు విడుదల చేశారు. బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివికే నరసింహారావు మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం, విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవేశ మహాసభ, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవేశ ఆత్మీయ సమావేశం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా శ్రీ రామసహిత సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నట్లుగా, ఈ వ్రతాల్లో పెద్ద ఎత్తున దంపతులు పాల్గొంటారని తెలిపారు. ఈ వన సమారాధనలో సుమారు 10,000 మంది ఆర్యవేశులు పాల్గొంటారని చెప్పారు. వన సమారాధన పూజ అనంతరం తెనాలి శృంగేరి మఠ పీఠాధిపతి అనంత బాలస్వామి శైవక్షేత్రం శివస్వామి ప్రవచనలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నోకల నాగేశ్వర, వాసవి క్లబ్ గవర్నర్ సతీష్, ఆర్యవేశ సంఘం నాయకులు వల్ల శివప్రసాద్, మున్నా కృష్ణ, నంబూరి ప్రదీప్ తదితరులు ఆర్యవేశ నాయకులు పాల్గొన్నారు. 2,000 మంది వరకు దంపతులు కూర్చునే అవకాశం ఉంది. అట్లాగే భోజనాలు కూడా చాలా మందికి, వన సమారాధన కూడా వీలైనంత ఎక్కువ మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వన సమారాధన దీంట్లో అనంతరం, పూజ అనంతరం బాలస్వామి గారని తెనాలి శృంగేరి మఠ వారసుడు, ఆయన కూడా పరంపరలో అయినప్పుడు ఆయన ప్రవచనం ఉంటుంది. శ్రీ వాసవి వైభవం మీద ఆయన ప్రవచనం చెప్తారు. తర్వాత అలాగే శివస్వామి గారు కూడా వస్తారు. ఆయన కూడా శుభాశీస్సులు అందించి ఈ కార్యక్రమానికి ఆయన కూడా ప్రవచనం చెప్పే అవకాశం ఉంది. కనుక మీ అందరికి కూడా మీడియా ద్వారా, పత్రికా ప్రకటన ద్వారా మీ అందరి ద్వారా పబ్లిక్ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ, ఆర్యవేశులందరినీ కోరుతున్నాం. రాబోయే 24/12 ఆదివారం నాడు మా కమిటీ మెంబర్ల అందరూ కలిసి సహకారంతో వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం, మహిళా సంఘాలు, క్లబ్బులు, వాసవి క్లబ్బులు అన్నీ కలిపి ఇక్కడ సత్యాన్సమ వ్రతాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలి. మన ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అమ్మవారి కార్యక్రమం కానీ, లేకపోతే సత్యాన్సమ వ్రతాలు కానీ భారీగా ఏర్పాట్లు చేశాం. విజయవాసవి 24/11/2024 ఈ బొబ్బూరు గ్రౌండ్లో వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం, విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవేశ మహాసభ, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన ఆదివారం ఉదయాన్నే సత్యనారాయణ స్వామి పూజలు చేస్తారు. వ్రతాలు ఉంటాయి. ఆ వ్రతాలు అయినటువంటి తదనంతరం భోజనాలు ఉంటాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. దీపుంటూ గ్యాస్ పథకం కింద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందించి రికార్డు నెలకొల్పడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కేవలం
3 వారాల్లోనే తమ ప్రభుత్వంలో లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో దీపం పథకం 2లో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఇరువురు మహిళలకు 2 గ్యాస్ బండలను అందించి 50 లక్షల సిలిండర్లను అందించిన కూటమి ప్రభుత్వం రికార్డు నెలకొల్పి లబ్ధిదారుల ఇంటిలో మంత్రి టీ తాగి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ గ్యాస్ కంపెనీ నుండి ఇచ్చిన సమాచారం మేరకు 1,50,00,000 గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం 1,85,00,000 గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని అందరినీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. తెల్ల కార్డుదారులైన 1,85,00,000 మంది లబ్ధిదారులకు బటన్ నొక్కామని మోసపు మాటలు మాట్లాడారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎన్నికలకు ఇచ్చిన హామీని అమల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో ప్రారంభించిన దీపం పథకం 2 కార్యక్రమం చాలా సమర్థవంతంగా జరుగుతుందని చెప్పారు. ఉచితంగా గ్యాస్ తీసుకుంటున్న మహిళలు ఎంతో ఆనందంగా ఉంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరా శాఖ కమిషనర్, సివిల్ సప్లై ఉన్నత శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. అండి, ఈరోజు దీపావళి పండుగ రోజు ప్రతి మహిళా కళ్ళల్లో ఒక సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించిన దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం. సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం 2 పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కట్టెపోయలతో ఎవరు కూడా వండుకోకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆ రోజున దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు. 2 సంవత్సరాల క్రితం దీపం 1 అని చెప్పి ఒక చక్కటి పథకాన్ని ఆ రోజున ఇదే కూటమి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆ రోజు దీపం 1 అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానిలో ప్రధానంగా ప్రతి ఒక్క పేద మహిళ కూడా గ్యాస్తోనే వంట వండుకోవాలి. ఆరోగ్యరీత్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతారు, తన తల్లి కట్టె పుల్లలతో వండుతూ ఎన్ని అవస్థలు పడిందో అది తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్క మహిళ కూడా అలాంటి అవస్థలు పడకూడదని చెప్పి దీపం అనే పథకం తీసుకురావడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇవాళ మరలా 30 సంవత్సరాలు దాటిన దీపం 2 పథకం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కృష్ణలంక ప్రాంతంలో ఈనాటికి ఏ ప్రభుత్వాలు మద్యం వైన్ షాపులు పెట్టే ధైర్యం చేయలేదని, నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జన నివాసాల ప్రాంతాల్లో వైన్ షాప్ ఏర్పాటుకి అనుమతులు ఇవ్వడంతో చాలా దారుణమని, ఈ అనుమతులు వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్, సిపిఐ నేతలు శంకర్ కోటేశ్వర తీవ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం షాపులు తరలించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ పరిధిలో మద్యం షాప్ పెట్టొద్దంటూ సిపిఎం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఏ ప్రభుత్వాలు ఇప్పటికీ వైన్ షాపులకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రితో లాలూచీ పడి కొంతమంది వ్యక్తులు ధనదాహం కోసం
ప్రభుత్వం నిత్యం వేలాది మంది సంచరించే ప్రాంతాలలో వైన్ షాపులు ఏర్పాటు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపును ఏర్పాటు చేస్తున్న యజమాని గతంలో గురునానక్ కాలనీ, గవర్నర్పేటలో ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ ప్రజలు అడ్డగించడంతో కృష్ణలంక ప్రాంతంలో వైన్ షాపులు ఏర్పాటు చేసి అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, ఈ షాపుని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. కృష్ణలంకలో వైన్ షాప్ అని చెప్పనేటువంటిది పాత 23వ డివిజన్లో కానీ కొత్తగా ఏర్పడినటువంటి 21వ డివిజన్లో కానీ ఏనాడు కూడా పెట్టకుండా అడ్డుకున్నటువంటి చరిత్ర వామపక్ష పార్టీలది, సిపిఎంది. ఈరోజు సత్యంగారి హోటల్ సెంటర్ జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం. ఈ జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతంలో వైన్ షాపు పెట్టడానికి ధైర్యం చేసినటువంటి సంగతి ఏమిటని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు మధ్యప్రదేశ్ నుంచి మినిస్టర్ రికమెండేషన్ కావచ్చు, మధ్యప్రదేశ్ మినిస్టర్ రికమెండేషన్తో ఇక్కడ మినిస్టర్లకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్పుకుని వచ్చి ఉండొచ్చు. కానీ గురునానక్ కాలనీలో నువ్వు పెట్టెత్తేసినటువంటి వాడివి మళ్ళీ తిరిగి కృష్ణలంక వచ్చావు అని అంటే కృష్ణలంకలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలా? ఇక్కడ ఉన్నటువంటి తూర్పు ఎమ్మెల్యే జోక్యం చేసుకుని దీని లైసెన్స్ రద్దు చేయించి వైన్ షాప్ ఎత్తేపెత్తాలా? దురదృష్టం ఏంటంటే ఇక్కడ వైన్ షాపు వామపక్ష అభిమానులుగా ఉన్నటువంటి తల్లి, తండ్రి వామపక్ష అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఈ షాపుని అద్దెకిచ్చేటువంటి దానికి పూనుకోవటం అంటే ఇది పక్కా వ్యాపారం. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతా ఉన్నది, మద్యం వలన ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజున జనావాసాలు అనేటటువంటిది, లేకపోతే విద్యాలయాలు, దేవాలయాలు అనేటటువంటి ఆంక్షలు చూడకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు పెట్టే దానికోసం పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వస్తే ఖచ్చితంగా వాటిని తరలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణలంక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లెగసీ వైన్ షాపుని జనావాసాల మధ్య జనాలకి ఇబ్బందిగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో నుంచి తక్షణమే తరలించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పెద్ద రాజకీయ కేంద్రం ఇది, ఒక డివిజనల్ సమస్య కాదు. కృష్ణలంక ప్రాంతం, తలసాని వెంకటరత్నం లాంటి మహానాయకులు ఇక్కడ భౌతికంగా దూరమైనటువంటి ప్రదేశం, హత్యగావించబడినటువంటి ప్రదేశం. 100 సంవత్సరాల నుంచి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాట కేంద్రం, ఇది రాజకీయ కేంద్రం, ఇది జనావాసాల కేంద్రం. జనావాసాలకు దూరంగా మద్యం షాపులు పెట్టకూడదని చెప్పేసి నిబంధన ఉన్నది. ఇవాళ పెద్ద కేంద్రంలో మద్యం పెడితే పోలీస్ కమిషనర్ స్పందించడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్పందించడు, లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్పందించడు. మద్యం షాప్ పెట్టేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాస ప్రాంతాల మధ్యన ఎక్కడా కూడా మద్యం షాపులు పెట్టొద్దని అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశం, హైవేకి పక్కనే ఉన్నటువంటి 50 మీటర్లు కూడా దూరం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు గతంలో 10-15 సార్లు, అనేక సార్లు యాక్సిడెంట్ రూపంలో మరణాలు సంభవించినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి నిబంధనలు పాటించే విధంగా పోస్టులు వేయమని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్గా రావి వెంకటేశ్వర బాధితులు స్వీకరణ కార్యక్రమం విజయవాడలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, కృష్ణప్రసాద్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రావి వెంకటేశ్వర అంటే విలువలతో కూడిన రాజకీయానికి నిదర్శనమని అన్నారు.
స్వార్థరహితంగా సమాజం కోసం ఆలోచించే వారిని ప్రోత్సహించి వారికి ఉన్నత పదవులను కల్పించే పార్టీ టీడీపీ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్గా తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హరిత బెర్మ్ పార్క్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా శ్రీమతి తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మేళతాళాలతో ఎంతో అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని తేజస్వి పొడపాటికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళలకు, సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక పునర్జీవనం ఉద్భవించాలని ఆకాంక్షించారు. ఐటీ రంగంలో నిష్ణాతులైన తేజస్విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా సృజనాత్మకతను వెలికితీసి తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జానపద కళలను బ్రతికించేందుకు తేజస్విని, గుమ్మడి గోపాలకృష్ణలు సమ్మిళితంగా కలిసి పనిచేసి రాష్ట్రానికి సాంస్కృతిక పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యులం అవుదామని పిలుపునిచ్చారు. అనంతరం నూతన చైర్పర్సన్ తేజస్వి మాట్లాడుతూ తనకి ఇచ్చిన పదవి రాష్ట్ర యువతకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. యువతను ప్రోత్సహించే వారికి ఉన్నత స్థానాలు కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం టీడీపీ పార్టీ అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రంలో సంస్కృతి కళలు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో సృజనాత్మకత సంస్కృతి సమితి క్యాపిటల్ రాజధాని అమరావతిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని తేజస్వినికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఇది యువత మొత్తానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నానండి. ఈరోజు ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా నన్ను నియమించడం అన్నది ఒక చిన్న విషయం కాదండి. ఇది చాలా అరుదైన గౌరవం. ఒక ప్రొఫెషనల్గా ఉంటూ పాలిటిక్స్లోకి స్వాగతం ఇచ్చి ఈరోజు మాకు కూడా ఒక అవకాశాన్ని అందించడం అనేది ఇప్పటివరకు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావాలని చెప్తూ ఉంటారే కానీ నిజంగా ఆ రాజకీయ అవకాశం కల్పించి ఈరోజు గవర్నమెంట్లో ఒక పొజిషన్ కూడా ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక హోప్నిస్తుంది. యువత రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని తర్వాత పట్టించుకోరు, మిమ్మల్ని కేవలం వాడుకొని వదిలేస్తారు, తెలుగుదేశంలో పదవులు రావడం అంత ఈజీ కాదు అన్న ప్రతి ఒక్కళ్ళకి నాకు ఈరోజు దొరికిన ఈ అవకాశమే ఒక ఉదాహరణ అండి. కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గుర్తిస్తారు. తెలుగుదేశం పార్టీ ఒక సముచిత స్థానం కల్పిస్తుంది అన్నదానికి నేను ఒక నిదర్శనం. కాబట్టి ఇది మా ప్రొఫెషనల్స్ వింగ్ అని పెట్టి ఈరోజు ఎంతోమంది ప్రొఫెషనల్స్ని పాలిటిక్స్లోకి రావడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఈరోజు నాతో పాటు కొన్ని వేల మంది ఎంతోమంది కష్టపడి చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం, అదేవిధంగా ఈరోజు వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వచ్చి ఏదో ఒక సేవ చేయడం కోసం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ జర్నీలో పార్టైన ప్రతి ఒక్కరికి, భూమి ఫౌండేషన్ సభ్యులకి, అలాగే పేరు పేరున సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ఎమ్మెల్యేస్ అందరూ అసెంబ్లీకి వెళ్ళాల్సినప్పటికీ కూడా నా కోసం అందరూ ఇక్కడికి వచ్చి వారి టైంని స్పెండ్ చేసి మన డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ గారైనా కానివ్వండి, కందుల దుర్గేష్ గారైనా కానివ్వండి, వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ తేజస్వి గారు లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ని, కష్టపడే వాళ్ళని, స్వార్థరహితంగా సమాజం గురించి ఆలోచించే వాళ్ళని ప్రోత్సహించి ఇలా మంచి పదవులు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, వీళ్ళందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం ఒకటి చేస్తే దాన్ని బట్టి 100 మంది ఇన్స్పైర్ అయ్యేటువంటి అవకాశం. ఈరోజు సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్గా శ్రీమతి పొడపాటి తేజస్విని నియమించడం చాలా సంతోషం అనిపించింది. ఐటీ రంగంలో ఉన్నప్పటికీ వారికున్న ఎబిలిటీస్ని చూసి
మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ శాఖకి తీసుకోవటం తప్పకుండా దుర్గేష్ గారు నిర్వహించే టూరిజం కల్చర్ కింద వస్తుంది కాబట్టి ఆయన నేతృత్వంలో పొడపాటి తేజస్వి అద్భుతంగా రాణిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని మాజీ ఎమ్మెల్సీ జెల్ విల్సన్ డిమాండ్ చేస్తారు. ఈ నెల 24వ తేదీన రాజకీయ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎంవీవీకే భవన్లో సభ నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. లౌకిక ప్రజాస్వామ్యంలో బీజేపీ మతాల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందన్నారు. సవరణ చట్టాన్ని అందరూ వ్యతిరేకించాలని అన్నారు. వర్కర్స్ సవరణ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఎంబీవీకే భవన్లో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాసరావు, పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు మైనార్టీ సంఘాల నేతలు పాల్గొంటారన్నారు. సవరణ చట్టం ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న మైనార్టీ ఆస్తులను ఆక్రమించుకున్న వారికే ఇచ్చేందుకు నూతన చట్టం పనిచేస్తుందన్నారు. అందుకే ముస్లింస్ నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జల్లీ విల్సన్ అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో మరో సామాజిక వర్గానికి కూడా అన్యాయానికి గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ సంఘ నేత మతీష్ మాట్లాడుతూ ఈ బిల్లును వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో అన్ని సామాజిక వర్గాలు కూడా అన్యాయం జరుగుతాయన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా మైనార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలు, వాల్ పోస్టులను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మైనారిటీలకు వ్యతిరేకంగా ఇవాళ ముస్లింలు కావచ్చు, రేపు క్రైస్తవులు అవ్వచ్చు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సవరణ బిల్లుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది. దాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఇండియా కూటమితో సహా అన్ని వామపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఇది సరైనటువంటి ఆలోచన కాదు, ముస్లింల యొక్క సంక్షేమం, అభివృద్ధి, రక్షణకు సంబంధించినటువంటి కాదు, ఇది సరైనది కాదు. కాబట్టి దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపాలని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది. ముఖ్యంగా వక్ఫ్ చట్టాన్ని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి దాన్ని మరింత బలహీనపరిచే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అది పక్కాగా ముస్లింలకు వ్యతిరేకంగా తయారు చేసేటువంటి బిల్ అది. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024 ఏదైతే తీసుకొచ్చిందో అది లోపభయిష్టమైనటువంటి బిల్లు. వాళ్ళు చెప్పడం అయితే సచార కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ బిల్లుని తీసుకొచ్చామంటున్నారు. అలాగే ముస్లిం స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం, తర్వాత వక్ఫ్ ఆస్తుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది అబద్ధం. ఎందుకంటే ఈ బిల్లు 44 సవరణలు తీసుకొచ్చారు. అది ఏది కూడా రికమెండేషన్స్, సచార్ కమిటీ రికమెండేషన్స్ తగ్గట్టుగా ఒకటి లేదు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ బాజీ సయీద్. నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనారిటీ కోఆర్డినేటర్గా ఉన్నాను. మరి దేశంలో ముస్లిం వర్గాల మీద మరి బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాడులు కొనసాగిస్తూనే ఉంది. పలు సందర్భాల్లో మరి ఎన్డీఏ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఈ మైనారిటీస్ మీద వ్యతిరేకంగా అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. విజయవాడ నగరంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎంబీవీకే విజ్ఞాన కేంద్రం నందు 24 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి వక్ఫ్ చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్రం ఏదైతే ఈ చట్టం తీసుకొస్తుందో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది మైనార్టీల మీద ఆర్థిక దాడి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 25వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం.
హస్తకళలో కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్న రాష్ట్ర చేనేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. మేరిస్టెల్ల ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను ప్రారంభించిన మంత్రి. కుంభకోణాల ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం నేతలు. ఆదానితో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై విచారణ చేయాలని డిమాండ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.